నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ త్రిషు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో మీరందరూ అడిగిన టాటూ వీడియో కూడా నేను రిలీజ్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే ఫాస్ట్గా వెళ్ళి అయితే చూసేయండి అనమాట. అండ్ టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ గెస్ అయితే మీరు చేయలేరు అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కూడా ఇలా మాట్లాడతానని నాకు కూడా తెలీదు. బట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ రిలేషన్షిప్స్ అనమాట. అది ఎలాంటి రిలేషన్ అయినా కూడా నార్మల్‌గా ఇప్పుడు ఈ జనరేషన్ రిలేషన్‌షిప్, ముందు నుండే జనరేషన్ రిలేషన్‌షిప్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఎందుకంటే చాలామంది అక్క ఇన్నేళ్ళు ఎలా లవ్‌లో ఉన్నారు, టిప్స్ ఇవ్వండి. లేదు అంటే అసలు మేము 1 మంత్ కూడా ఉండలేకపోతున్నాము. ఆ పర్సన్ నాకు కరెక్టేనా కాదా ఎలా తెలుసుకోవడం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నేనేమి గూగుల్లో, చాట్‌జీపీటీయో కాదు మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. కానీ నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాను. అది కొంతమందికి కరెక్ట్ అనిపించొచ్చు, కొంతమందికి రాంగ్ అనిపించవచ్చు. సో ఎవరికి ఎలా అనిపిస్తే అలా తీసుకోండి. కానీ ఇవన్నీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇందులో ఎలాంటిది లేదు, నేను నా రిలేషన్షిప్ ఎవరితోనూ కంపేర్ చేయట్లేదు, ఎవరి రిలేషన్షిప్పో నాకు తెలిసిందే నేను చెప్పట్లేదు. బేసిక్గా నాకు తెలిసిన నాలెడ్జ్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి అదే చెప్దాం అనుకుంటున్నాను అనమాట. మళ్ళీ మీరు మీ రిలేషన్షిప్ బాగానే ఉంది కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ అని నన్ను అడగకండి. నా రిలేషన్షిప్ చాలా బాగుంది, నేను అస్సలు దాని గురించి మాట్లాడట్లేదు. అండ్ ఎవరి రిలేషన్షిప్స్ గురించి కూడా నేనేం మాట్లాడలేదు. బేసిక్గా ఎలా ఉంది, బయట సిచ్యువేషన్ ఎలా ఉంది, అండ్ నార్మల్గా టాక్సిసిటీ ఎలా ఉంది, అండ్ అమ్మాయిల బిహేవియర్ ఎలా ఉంది, అబ్బాయిల బిహేవియర్ ఎలా ఉంది, ఎవరెవరు కలిసి ఉంటే బాగుంటుంది అని నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేనైతే మీకు చెప్తున్నాను అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ నార్మల్గా నా రిలేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇట్ నియర్లీ హ్యాస్ బీన్ 10 years ఆఫ్ రిలేషన్షిప్. అది తెలుసో తెలియకో అది అట్రాక్షన్ అనుకోవాలో ఏమో నాకు తెలియదు, కానీ చిన్నప్పుడైతే, ఇప్పుడైతే మాత్రం అది లవ్ అని మనకు తెలుసు కాబట్టి ఐ హ్యావ్ నో ఎనీ అదర్ డౌట్ ఇన్ దట్. మా మధ్య గొడవ ఏం లేదు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము, సోషల్ మీడియాలో చాలా హ్యాపీగా ఉన్నాము అంటే మేము ఉంటాం, మేము హ్యాపీగానే ఉంటాం. కానీ మేము కూడా కొట్టుకోకుండా అయితే అసలు ఉండం. మేము రోజుకి ఒకసారైనా పక్కా కొట్టుకుంటాం ఏదో ఒక విషయంలో. చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు అన్నిటికీ నేను సునీల్ అయితే చాలా గట్టిగా కొట్టుకుంటాం అనమాట. సో మేము ఓన్లీ హ్యాపీగా ఉన్నాము అనుకుంటే జస్ట్ మిత్. ఏ రిలేషన్ కూడా ఓన్లీ హ్యాపీగా ఉండవు, ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. అండ్ సంబడీ సే దట్ గొడవ ఎక్కువ పడితే అంత స్ట్రాంగ్ అవుతారు అని చెప్పేసి. తో ఇట్స్ జస్ట్ లైక్ దట్. ఇట్ మైండ్ సెట్ బట్టి ఉంటుంది. కొంతమంది గొడవ అయితే ఎక్కువ లవ్ చేస్తారు, కొంతమంది గొడవ అయితే వెంటనే విడిపోవాలనుకుంటారనమాట. సో ఇక్కడ 2 kinds ఆఫ్ మైండ్ సెట్స్ ఉంది. సో ఫస్ట్ కైండ్ ఇస్ లైక్ ఎక్కువ గొడవ పడితే ప్రేమ ఎక్కువ వస్తుంది, అయ్యో తిట్టామే, అయ్యో కుట్టామే అని చెప్పి ప్రేమ ఎక్కువ చూపిస్తారు. అండ్ సెకండ్ టైప్ ఎలా అంటే, నీకు నాకు గొడవ అయింది కదా, ఏంటి నువ్వు నన్ను అన్ని మాట్లాడినావు కదా, నేను నీతో ఎందుకు ఉండాలి రిలేషన్షిప్లో, నువ్వు గొడవ వస్తే కోపం వస్తే నన్ను అన్ని మాట్లాంటావా, లేదు అంటే ఏంటిది రోజుకో గొడవ అవుతుంది, నీకు నాకు సెట్ కాదు అని విడిపోయిన వాళ్ళు ఒక మంది ఉంటారు. సో ఎవరి ప్రియారిటీస్ వాళ్ళది, ఎవరి రిలేషన్షిప్ వాళ్ళది, ఎవరి మైండ్ సెట్ వాళ్ళది. సో ఎప్పుడైనా గొడవ అయినప్పుడు ఒక మనిషి కి కోపం ఉన్నప్పుడు ఆ పక్కన ఉండే మనిషి తగ్గిపోతే రిలేషన్షిప్ అనేది మంచిగా వర్కౌట్ అయితే అవుతుంది. అదే ఇద్దరు కలిసి కొట్టుకుందాం పదా, సరే ఏముంది నువ్వా నేనా తేల్చుకుందాము అంటే ఇంకా అది అయిపోయినట్టే అనమాట. సో డిపెండ్స్ ఆన్ ది మైండ్ సెట్. అంటే సేమ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఎప్పుడు రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండలేరు, బట్ డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అని చెప్తారు కదా. జస్ట్ లైక్ మ్యాగ్నెట్స్, నార్త్ పోల్ ఎప్పుడు అట్రాక్ట్ అవ్వదు, బట్ నార్త్ పోల్ సౌత్ పోల్ ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది అని. సో ఇట్స్ అబౌట్ ద డిఫరెంట్ మైండ్ సెట్స్ అన్నమాట. డిఫరెంట్ ఎనర్జిక్ రియాక్షన్స్, పాజిటివ్ నెగిటివ్ ఉంటేనే అది అట్రాక్ట్ అయినా అవుతుంది, లేకపోతే ఇంకొకలా అయినా రియాక్ట్ అవుతుంది. కానీ ఇద్దరు మైండ్ సెట్స్ ఒకేలా ఉంటే అది ఈగోకి వెళ్ళి నువ్వు గొడవ పడితే నేను గొడవ పడతా, నువ్వు ప్రేమ చూపిస్తే నేను ప్రేమ చూపిస్తా అని రిఫ్లెక్షన్లా ఉంటే మాత్రం రిలేషన్షిప్స్ మోస్ట్లీ 90% వర్కౌట్ అవ్వదు. సో అదే నార్మల్గా మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు గొడవ పడరా, మీరు కూడా గొడవ పడతారా అని అందుకే చెప్దాం అనుకుంటున్నా. బేసికలీ నా వాయిస్ అస్సలు బాగాలేదు. ఒక 1 month నుంచి నాకు కోల్డ్, ఫీవర్ అన్నీ ఉన్నాయన్నమాట. అందుకే నా వాయిస్ కొంచెం ఇలా తయారైంది, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. అండ్ నా లైఫ్లో 2025లో నేను ఫేస్ చేసిన అన్ని సిచ్యువేషన్స్, నేను ఫేస్ చేసిన అన్ని ప్రాబ్లమ్స్ అసలు ఎక్కడా లేదు నా లైఫ్లో నేనైతే. అంటే మీరు ఫేస్ చేసి ఉండొచ్చు, నేను నన్ను మీతో కంపేర్ చేయట్లేదు, నన్ను నాతో కంపేర్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్ నుంచి కూడా నేను నా లైఫ్లో 2025లో బాధపడినంత ఏ ఇయర్‌లోనూ బాధపడలేదు. అది రిలేషన్ అయినా, అది ఫైనాన్షియల్‌గా అయినా, మెంటల్ ప్రెషర్ అయినా, ఫిజికల్ ప్రెషర్ అయినా అన్నిట్లో కూడా 2025 వాస్ అ వెరీ బ్యాడ్ ఇయర్ ఫర్ అస్.
ఫర్ మీ బేసికలీ ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఇయర్ ఫర్ మీ అని నేను అనుకుంటున్నాను. బట్ ఇట్ వాజ్ ఆల్సో చాలా లెసన్స్ నేర్చుకున్నాను నేను 2025లో. ఇంకా ఆ ఫేజ్ నేను గడిపేశాను అంటే ఇంక ఏ ఫేజ్ అయినా నేను గడిపేయగలను అనే ట్రస్ట్ అనే నమ్మకం నాలో అయితే వచ్చేసింది. బికాజ్ మై ఫాదర్ వాజ్ ఇల్ అండ్ హీ ఆల్సో డెడ్. అన్నీ కూడా ఒక ఇయర్లోనే జరిగిపోయింది. జనవరి నుంచి ఇంకా డిసెంబర్ వరకు ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనమాట నేను. అంటే కంటెంట్ చేయలేకపోయాను ఫస్ట్ థింగ్, మీతో ఇంటరాక్షన్ లేదు, ఏది షేర్ చేసుకోవడానికి నేను అసలు బయటకు వచ్చేదాన్ని కాదు. అండ్ సునీల్తో వచ్చేసి నేను ఓపెన్గా ఉండలేకపోయేదాన్ని, ఎందుకంటే నాకు అదో ప్రెషర్ ఉండేది, హాస్పిటల్లో ప్రెషర్ ఉండేది, నా ఓన్ జాబ్ ప్రెషర్ ఉండేది, అన్నీ ఉండేవి, రిలేషన్షిప్ ఉండేది. అన్నిట్లో నేను రిలేషన్షిప్కి ఎక్కువ టైం ఇవ్వలేకపోయాను, ఎక్కువ వాల్యూ ఇవ్వలేకపోయాను. లేదు నాకు టైం కావాలి, నాకు వాల్యూ కావాలి అని నేను అనిపించిన రోజులు సునీల్ బిజీగా ఉండడం, తను నాకు టైం ఇవ్వలేకపోవటం. సో ఇద్దరం ఒక్కొక్క వర్క్స్లో బిజీ అయిపోయి, నా వర్క్స్లో నేను బిజీ ఉన్నప్పుడు నేను తన్ని చూసుకోలేకపోయాను, తన వర్క్స్లో తను బిజీ ఉన్నప్పుడు తను నన్ను పట్టించుకోలేకపోయాడు అనమాట. సో 2025లో ద వర్స్ట్ సినారియోస్లో కూడా మేము ఎంత గట్టిగా కొట్టుకున్నా కూడా జస్ట్ 1 వీక్ కొట్టుకున్నా కూడా 1 వీక్ అంతా మేము కొట్టుకుంటానే ఉన్నాం. బట్ 1 అవర్లో లాస్ట్ 1 అవర్ కూర్చొని మాట్లాడుకుంటే మేము అసలు 1 వీక్ ఎందుకు కొట్టుకున్నామో కూడా మేము మర్చిపోయాము. సో అలా ఉంటుంది మా రిలేషన్షిప్ అయితే, ఇప్పటి వరకు అలాగే ఉంది. సో మీరు ఎప్పుడైనా కూడా గొడవలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు తగ్గేసి ఇంకొకరికి సారీ చెప్పడమో లేకపోతే కూల్ చేయడానికి ఏదైతే ఉంటుందో అది చేస్తే అయిపోతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎఫర్ట్స్ పెట్టకపోతే రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు. అది ఎవరైనా ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. ఎఫర్ట్స్ కూడా ఓన్లీ మనీతో వస్తుంది అని అనుకోవద్దు గైస్. అసలు ఎఫర్ట్స్ అనేది మనీకి లింకే లేదు. మీకు ఎంత ఉంటే అంతలోనే ఎఫర్ట్స్ పెట్టండి. మనీ కూడా పెట్టకుండా ఎఫర్ట్స్ పెట్టినా కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం. మేమనే కాదు, అబ్బాయిలు కూడా చెప్తున్నాను. అంటే కొంతమంది రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే అమ్మాయిలు వచ్చేసి ఎఫర్ట్స్ పెట్టరు, సో అబ్బాయిలకి ఏంటి, ఈ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదేమో అని చెప్పి ఒక మైండ్ ఫీలింగ్ వస్తుంది. సేమ్ అమ్మాయి విషయంలో అబ్బాయి కూడా అలానే చేస్తాడు. అంటే వాడు అన్నీ చెప్తాడు, నాకు నువ్వంటే ఇష్టం, నేను నీకోసం ఏమైనా చేస్తాను, నువ్వంటే నా ప్రాణం, నేను నీకోసం అందరితో ఫైట్ చేస్తాను, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చాలా చెప్తాడు. కానీ రోజుకి గుడ్ మార్నింగ్ మెసేజ్ ఉండదు అంటారు, ఒక స్పెషల్ డేస్ రోజు ఒక విషెస్ ఉండదు, ఒక బయటికి తీసుకువెళ్ళడం ఉండదు, మనం అడిగితే కానీ వాళ్ళు బయటికి తీసుకెళ్ళరు. అలాంటి రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ లేకపోతే ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. రిలేషన్షిప్ ఎప్పుడు కూడా 50% ఎఫర్ట్స్ ఉండాల్సిందే. డైలీ 50-50 ఉండాల్సిన అవసరం లేదు. ఒకరోజు నువ్వు 0 ఎఫర్ట్స్ పెడితే తను 100% ఎఫర్ట్స్ పెడుతుంది, ఒకరోజు 50-50 ఎఫర్ట్స్ ఉంటుంది, ఒకరోజు 70-30 ఎఫర్ట్స్ ఉంటుంది. లేదు అంటే ఒకరోజు అమ్మాయి 0% ఎఫర్ట్స్ పెడితే అబ్బాయి 100% ఎఫర్ట్స్ పెట్టాలి. డిపెండ్స్ ఆన్ డే టు డే లైఫ్ అంతే. కానీ ఎఫర్ట్స్ అనేది బోత్ సైడ్స్ ఉంటాయి, కానీ రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవ్వదు. కోపంలో అయినా రిలేషన్ వర్కౌట్ అవుతుందేమో కానీ ఎఫర్ట్స్ పెట్టకపోతే రిలేషన్షిప్ అస్సలు వర్కౌట్ అవ్వదు. ఒక్క 1 ఇయర్కే బోర్ కొట్టేస్తుంది. ఏం జరుగుతుంది అసలు, ఎఫర్ట్స్ లేదు, ఏం లేదు, ఒక స్పెషల్ డేకి విష్ లేదు, బయటికి తీసుకువెళ్ళట్లేదు, అసలు కేర్ చేయట్లేదు, పోనీ కనీసం నువ్వు బాగున్నావని కాంప్లిమెంట్స్ ఇవ్వట్లేదు, లేదు అంటే ఒక వ్యాలంటైన్స్ డేకో ఒక బర్త్డేకో ఒక ఫ్లవర్స్ ఇవ్వట్లేదు, బయటికి డిన్నర్కి వెళ్ళట్లేదు అంటే ఎందుకు? ఇంకా వీక్లీ వన్స్ అయినా మీ గర్ల్ ఫ్రెండ్తో కానీ మీ వైఫ్తో కానీ కూర్చొని ప్రశాంతంగా ఒక సినిమాకి వెళ్ళాలి, ఒక భోజనం చేయాలి అని మీరు అనుకోవాలి. అప్పుడు అనుకుంటే సరిపోదు, అనుకుంటే చేయాలి. అలా చేస్తే కానీ రిలేషన్షిప్స్ అనేవి వర్కౌట్ అవ్వవు గైస్. అదైతే 100% ప్రూవ్డ్. నేనే కాదు, ఎక్కడికి వెళ్ళి అడిగినా అందరూ చెప్తారు. మీలో కూడా ఇలాంటి ఎఫర్ట్స్ పెట్టని వాళ్ళు మీ బాయ్ ఫ్రెండ్ నుంచి మీరు కోరుకుంటున్నారు అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ప్లీజ్ నాకు ఎఫర్ట్స్ ఇవ్వు, ఎందుకంటే నాకు నీతో లైఫ్ అంతా గడపాలని ఉందని అడగండి. సో దే మైట్ చేంజ్, చెప్పలేం, దే మైట్ చేంజ్, యూ మైట్ చేంజ్, ఏదైనా అవ్వచ్చు. సో ఎప్పుడు కూడా ఎఫర్ట్స్ అనేవి ఉండాలి. ఒక్క టైం వరకే వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టకపోయినా కూడా మన నుంచి ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాము. ఒక టైం అయ్యాక మనమే పెట్టాలి ఎప్పుడు, ఎందుకు మనమే ఎప్పుడు తను బయటకు పిలవాలి, ఎందుకు మనమే ఎప్పుడు తన కోసం వంట చేయాలి, ఎందుకు మనమే అన్నిట్లో ముందుండాలి, తను ఎప్పటికీ రాడా, తనకి నాకు అసలు ఏమైంది అని చెప్పేసి నా ఫీలింగ్ వచ్చిందంటే మాత్రం ఇట్స్ వెరీ బ్యాడ్ పొజిషన్. సో అది అనమాట. సో ఫస్ట్ పాయింట్ కోపం అయితే, సెకండ్ పాయింట్ ఎఫర్ట్స్, అండ్ థర్డ్ పాయింట్ ఇస్ లవ్, కేర్ అండ్ రెస్పెక్ట్. ఈ మూడు నేను విడివిడిగా ఎందుకు చెప్పట్లేదు అంటే ఈ మూడు ఒకటే.
లవ్ ఎంతైతే చూపిస్తున్నారో రెస్పెక్ట్ కూడా తన మీద అంతే చూపించండి, కేర్ కూడా అంతే చూపించండి. మీకు తన మీద చచ్చేంత ప్రేమ ఉండొచ్చు, కానీ మీరు అది కేరింగ్ విషయంలో తనకు చూపించకపోతే తనకి ఎలా తెలుస్తుంది మీరు నిజంగానే తనని లవ్ చేస్తున్నారు అని? లేదు, ఏదో గొడవైంది, గొడవలో గొడవ మీరు తనని ఏది పడితే అది మాట్లాడేస్తే తను ఎందుకు తీసుకోవాలి? మీరు చూపించే కోపంలో ఉన్నప్పుడు కూడా తనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అని మీరు తెలిస్తేనే తనకు తెలుస్తుంది మీరు తను ఎంత లవ్ చేస్తున్నారు అని చెప్పేసి. కోపం వచ్చినప్పుడు దడాబడా దడాబడా అని చెప్పేసి ఫుల్ ఏది పడితే అది తిట్టేసి, తర్వాత కోపం అంతా అయిపోయాక ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి సారీ చెప్తే తను ఇవే గుర్తుపెట్టుకుంటుంది. నువ్వు కోపం వచ్చినప్పుడు నన్ను అన్ని మాటలు అన్నావు, అసలు ఎలా అనాలనిపించింది నీకు, ఎందుకు అంటున్నావు నువ్వు అని చెప్పేసి ఆ మాటలే గుర్తుంటాయి. సో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా తన మీద ఉండే రెస్పెక్ట్ని మాత్రం అది చూపిస్తూనే ఉండాలి. అండ్ కేర్, లవ్ ఎప్పుడూ ఉంటుంది. లవ్ చేయకుండా ఒక అబ్బాయి ఒక అమ్మాయి రిలేషన్లో ఉండరు. దానికి బోల్డ్ అన్నీ ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకోవాలి అనుకున్న రిలేషన్స్లో అయితే మాత్రం వాళ్ళిద్దరి మధ్యలో లవ్ లేదు అంటే వాళ్ళు ఎందుకు కలిసి ఉంటారు? మరి ఆ లవ్ ఉన్నప్పుడు కేర్ అండ్ రెస్పెక్ట్ కూడా మీరు అంతే చూపించండి. ఏమైపోతుంది చూపిస్తే? మన గర్ల్ ఫ్రెండే కదా, లేదా మన బాయ్ ఫ్రెండే కదా, ఏముంటుంది లవ్లో? లవ్ ఒకటే సరిపోతుంది. లవ్లో కేర్ అండ్ రెస్పెక్ట్ కూడా ఉండాలి. ఇవన్నీ కలిపితేనే ఇట్స్ అ ప్యాకేజ్ అనమాట. సో మీరు లవ్ చేస్తున్నప్పుడు లవ్ చేస్తున్నాను అని మాత్రం చెప్పకుండా తను ఎంత లవ్ చేస్తున్నారో ఒక కేరింగ్ విషయంలో చూపించండి. తిన్నావా అని ఒక మెసేజ్ చేయండి, లేకపోతే తినలేదు అంటే తన కోసం ఏమైనా ఆర్డర్ పెట్టండి, లేకపోతే మీరే ఇంటికి వచ్చి ఇద్దరు కలిసి ఒక మీల్ చేయండి. ఇలా చిన్న చిన్న విషయాలు, ఈ చిన్న చిన్న విషయాల్లోనే వాళ్ళకి తెలుస్తుంది మీ కేర్ అంటే ఏంటి, మీరు ఎలా చూసుకుంటారు, లైఫ్లో తన మీద ఎంత నమ్మగలదు. నాకు ఏమైపోయినా పర్లేదు వాడు చూసుకుంటాడు, లేకపోతే నాకు ఏమైపోయినా పర్లేదు తను చూసుకుంటుంది అనేది మీ మీద ట్రస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఆ కేర్ అండ్ రెస్పెక్ట్ చూపించినప్పుడే వస్తుంది. ఈ కేర్ రెస్పెక్ట్ ఉంటే లవ్ ఆటోమేటికలీ గ్రో అవుతూనే ఉంటుంది. ఈ కేర్ రెస్పెక్ట్ లేనన్ని రోజులు మీరు ఎంత లవ్ చేస్తానని చెప్పినా, మీరు ఆ పర్సన్ని నిజంగా ఎంత లవ్ చేసినా వాళ్ళకి అది కనపడదు, వినపడదు. ఇంకా అది వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతారనమాట. ఈ మనిషి జస్ట్ చెప్తున్నాడు కానీ ఏం చేయట్లేదు, గొడవ వస్తే తిడుతున్నాడు కానీ పట్టించుకోవట్లేదు, అసలు సారీ చెప్పడానికి ఆలోచిస్తున్నారు. ఇలాంటి విషయాలన్నీ కొంచెం పక్కన పెట్టేసి లవ్, రెస్పెక్ట్, కేర్ 3 ఈక్వల్గా చూపించండి. ఇంకా రిలేషన్షిప్ ఎక్కడో ఉంటుంది. ఇది ఏదో ఏంటిది తిని ఎన్ని నీతులు చెప్తుంది అని అడగద్దు. ఏదో కొంచెం అంతా 10 ఇయర్స్ గడుపుకొని లాక్కొని ఫైట్స్ ఉన్నా కూడా, ఎన్ని బ్రేకప్ సిచ్యువేషన్స్లో వెళ్ళినా కూడా, లాంగ్ డిస్టెన్స్లో కూడా మేము ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కాబట్టి నాకు తెలిసినవి నేను నీకు చెప్తున్నాను అనమాట. నేను అన్నిట్లో పర్ఫెక్ట్ అని నేను చెప్పను, తను అన్నిట్లో పర్ఫెక్ట్ అని నేను చెప్పను. నాలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, తనలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. మేము అది చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల మాకు ఇది అలవాటు అయిపోయింది అండ్ మార్చుకుంటూ వస్తున్నాం. నేను తన్ని మార్చడం, తను నన్ను మార్చడం. అంటే మాకు నచ్చితే మేము మారుతాం, లేకపోతే మేము ఎందుకు మారుతాం? ఆ పర్సన్ నాకు నచ్చాడు కాబట్టి తన కోసం ఇలాంటి క్వాలిటీస్ కొంచెం మార్చుకుంటే ఏం కాదు అని నాకు ఫీల్ వచ్చినప్పుడు నేను మారుతా. ఎందుకు మార్చుకోవాలి నేను అన్న ఫీల్ వస్తే మీరు మార్చుకోవద్దు, అది డిఫరెంట్, అది ఇండివిజువాలిటీ. కొన్ని విషయాలు మీ పర్సనల్స్ ఉంటాయి, మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ పర్సన్ మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నాడు అంటే అది వేరే. కానీ ఇదే రిలేషన్షిప్లో గొడవలు వస్తున్నాయి కదా, ఈ గొడవలు రాకుండా ఉండడానికి ఏమేమి చేయాలి అని అనుకొని మార్చుకోవడం వేరే. సో 2 డిఫరెంట్ ఫార్మ్స్ అనమాట. నేను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగానో అలాగే ఉన్నాను, దాంట్లో ఏం లేదు. జస్ట్ గొడవ పడినప్పుడు ఎలా మాట్లాడాలి, లేదు అంటే కొంచెం తనకి ఏ విధంగా చెప్తే నచ్చుతుందో నేను ఆ విధంగా చెప్పడం మార్చాను. కానీ నన్ను నేనైతే ఎప్పుడు మార్చుకోలేదు, తను కూడా ఎప్పుడు మార్చుకోలేదు. జస్ట్ మా మాట విధానం కానీ, ఇద్దరితో ఇద్దరు మాట్లాడుకునే విధానం కానీ, లేదు అంటే బయటికి వెళ్ళినప్పుడు బిహేవ్ చేసే విధానం కానీ మార్చుకున్నామే తప్ప నన్ను నేను ఎప్పుడు మార్చుకోలేదు, తను ఎప్పుడు మార్చుకోలేదు. జస్ట్ మేమిద్దరం ఉన్నప్పుడు గొడవ పడకుండా ఎలా ఉండాలి అని చెప్పేసి చిన్న చిన్న టిప్స్ అవన్నీ చూసుకుంటూ ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ షేర్ ఎవ్రీథింగ్ విత్ యువర్ పార్ట్నర్స్. ఎవ్రీథింగ్ అంటే బయటికి వెళ్తున్నాను ప్రతిసారి నీకు చెప్పేసి వెళ్ళాలా అలాంటివి కాదు. మీకు గుడ్ డే అయినా బ్యాడ్ డే అయినా, ఈరోజు మీరు కోపంగా ఉన్నా, లేదు ఈరోజు మీరు సాడ్గా ఉన్నా, మీరు లోగా ఫీల్ అవుతున్నా, లేకపోతే చాలా హ్యాపీగా ఉన్నా కూడా అన్నీ మీ పార్ట్నర్తో షేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు తనతో ఇవన్నీ షేర్ చేసుకున్నప్పుడే తనకు తెలుస్తుంది ఓకే మీరు ఈరోజు హ్యాపీగా ఉన్నారు అని. అప్పుడు మీతో ఏం మాట్లాడాలనిపిస్తుందో అదే మాట్లాడతారు. లేదు మీరు సాడ్గా ఉన్నాను అంటే మిమ్మల్ని ఓదార్చడానికి వాళ్ళు ట్రై చేస్తారు ఇఫ్ దే రియలీ లవ్ యూ. లేదు మీరు కోపంగా ఉన్నారు అంటే తను కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటుంది, అది ఇంకా మిమ్మల్ని ట్రిగర్ చేసేలా ఉంటే తను చెప్పదు. నెక్స్ట్ రోజు చెప్తుందేమో కానీ ఆ రోజు చెప్పదు. సో ఇవన్నీ మీరు ఎప్పుడు షేర్ టు షేర్ చేసుకుంటా ఉండండి, మీ డే ఎలా ఉంది అని చెప్పేసి. అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా రోజుకి కూర్చొని మీ పార్ట్నర్తో మాట్లాడితే ఇంకా దానికన్నా బెస్ట్ రిలేషన్షిప్ ఏది ఉండదు. నేను చెప్తున్నా, రోజుకి జస్ట్ ఒక 1 అవర్ కూర్చొని మీ డే ఎలా ఉంది,
మీరు ఎలా గడిచారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని ఒక 1 అవర్ కూర్చొని మాట్లాడితే అసలు గొడవలు కాదు కదా, ఏమొచ్చినా మీరు విడిపోరు అంతే. అది 100% ష్యూర్. నేను ఇస్తున్నాను షూరిటీ. రాసి పెట్టుకోండి. ఒకవేళ జరగకపోతే మాత్రం జరుగుతుంది, జరగకపోతే అని ఏముండదు. రోజు కూర్చొని 1 అవర్ మీ కష్ట సుఖాలు మీ పార్ట్నర్తో చెప్పుకోండి. తను చెప్పుకుంటుంది. ఇంకా అంతకు మించిన బెస్ట్ రిలేషన్షిప్ ఇంకొకటి ఉండదు. ఒక్క 1 అవర్ మీ గర్ల్ ఫ్రెండ్ కోసం మీరు టైం స్పెండ్ చేస్తున్నారు అంటే మీరు తను ఎంత లవ్ చేస్తున్నారో తనకే అర్థమైపోతుంది. సో ఈ అన్ని పాయింట్స్ నేను చెప్పాలనుకున్న టోటల్ 4 పాయింట్స్. ఈ 4 పాయింట్స్ కూడా నేను మీకు చెప్పేశాను. ఈ వీడియో కొంతమందికి అఫెండింగ్ ఉండొచ్చు, కొంతమందికి నచ్చి ఉండొచ్చు, కొంతమందికి చాలా ఇన్స్పిరేషన్ ఉండొచ్చు. సో మీరు ఎలా తీసుకుంటున్నారో అది మీ ఇష్టం. బట్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కొంచెం నాకు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ మినీ వ్లాగ్స్. బాయ్ బాయ్.